సఖీనివ ప్రీతియుజోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. సఖీనివ ప్రీతియుజోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. మహాప్రాణాలు కేవలం రెండో పాదంలో ఒకటి ఉంది, మొదటి పాదం ఒకటి ఉంది కదా. రెండో పాదం సఖీనివ బంధు కృతాధి సాధు బంధు చూసుకోండి. అదే గతస్మయ స్మృదశ్చ షకారాలు వాటిని గమనిస్తూ చదవండి. రాజా గారు సఖీనివ ప్రీతియుజోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. సఖీనివ ప్రీతియుజోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః సంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. శ్రీ గురుభ్యో నమః. సఖీనివ ప్రీతియుజోను జీవినం సఖీనివ ప్రీతియుజోను జీవనం కొంచెం పెద్ద అక్షరం జీవినః అదే సరే అండి అక్షరం. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. పదవిభాగం చేయండి. సఖీన్ ఇవ ప్రీతియుజః అనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ సుహృదః బంధుభిః చ బంధుభిః. అవునండి. సహ సంతతం దర్శయతే గతస్మయః ఆధిపత్యాం ఇవ సాధుబంధుతాం. శైలజ గారు చదవండి. సఖీ విభక్తులు కూడా చెప్పండి. సఖీనివ ప్రీతియుజోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. సఖీనివ ప్రీతియుజోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధుబంధుతాం. సఖీ సఖాయాం సఖాయౌ సఖీన్. సఖి శబ్దం శబ్దంలో లేదండి. అది ఇకారాంత పుల్లింగం అయినా హరిశబ్దంలో లేదు. అవును, అది ఇకారాంత పుల్లింగం అని రాశాడు, కానీ హరిశబ్దంలో పోలిస్తే లేదు. ఇది లేదు. ఈ శబ్దం ఇది ఇకారాంత అయినా ఇది వేరే శబ్దం. ప్రత్యేక శబ్దాల్లో విశేష శబ్దాలు వస్తుంది. విశేష శబ్దాలు మరొకటి ఉందనుకుంటా అలా.
ఉమ్, అంటే మనకు శబ్దాలు ఉమ్, సాధారణ శబ్దాలు, విశేష శబ్దాలు, సర్వనామ శబ్దాలు అని 3. సర్వనామ శబ్దాలు మళ్ళీ పుంలింగ స్త్రీలింగ వీటన్నిటిలో పుంలింగ స్త్రీలింగ పుంలింగాలు ఉన్నాయి. ఉమ్. సాధారణ శబ్దాలేమో రామ శబ్దాలు, ఉమ్. సర్వనామ శబ్దాలే గణాలు అవి ఉన్నాయి. అట్లానే విశేష శబ్దాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో విశేష శబ్దాల్లో ఇవి వస్తాయి కొన్ని. ఇప్పుడు ఈ పంచ, అష్ట ఈ శబ్దాలన్నీ కూడా వాటిలో విశేషాలన్నీ వస్తాయి. సఖి శబ్దం కూడా అక్కడే వస్తాయి. చాలా శబ్దాలు ఆ విశేషం కూడా మనం చూసుకోవాలి. సరే చూడు చెప్పండి. सखायं सखियौ सखायौ सखीं सखी शब्दः इकारान्त पुल्लिङ्गः द्वितीय भवति बहुवचनम् इव अव्ययम् प्रीतियुजः प्रीति ఎట్లా సఖా సఖాయౌ సఖాయ సఖాయం సఖాయౌ సఖీ సఖా సఖాయౌ సఖిన్ శబ్దమే కానీ सखान सखान భక్తేమో సఖా సఖాయౌ సఖాయ సఖాయం సఖాయౌ సఖీన్ सखायं చెప్పండి. इव अव्ययम् प्रीतियुजः प्रीतियुजं प्रीतियुजौ प्रीतियुजः प्रीतियुज शब्दः जकारान्तः पुल्लिङ्गः द्वितीया विभक्ति बहुवचनम् अनुजीविनः ప్రతి ప్రీతియుక్ శబ్ద అని చెప్పాలి. प्रीतियुज शब्दः प्रीतियुज शब्दः నకారాంతం కానీ చెప్పేటప్పుడు కలిపితే ప్రీతియుక్ శబ్దం అవుతుంది. अनुजीविनः अनुजीविनम् अनुजीविनौ अनुजीविनः अनुजीविन शब्दः नकारान्तः पुल्लिङ्गः द्वितीया विभक्ति बहुवचनं గుణిని శబ్దం లాగా ఉంటుంది. గుణిని శబ్దం లాగా ఉంటుంది. జీవి జీవినో జీవిన గుణం శబ్దం. गुणित समानमानन् समानमानं समानमानौ समानमानान् समानमान शब्दः अकारान्त पुल्लिङ्गं द्वितीया विभक्ति बहुवचनं రామశబ్దం లాగే. सुहृदः सुहृदः सुहृदं सुहृदौ सुहृदः सुहृद शब्दः दकारान्त पुल्लिङ्गं द्वितीया विभक्ति बहुवचनं ఇది ఎలా వస్తుంది? సూర్య దకార శబ్దం ద్విశబ్ద శబ్దం లాగా సుహృత్ సుహృదౌ సుహృద చ అవ్యయం బంధుభిः बंधुना बंधुभ्यां बंधुभिः बंधु शब्द उकारांत पुल्लिंगम तृतीया विभक्ति बहुवचनम सह శంభు శబ్దం. सहतौते तच्छब्द दकारांत पुल्लिंग प्रथम विभक्ति एकवचनम संततम अव्ययम दर्शयते दर्शयते दर्शयेते दर्शयन्ते दृशिंग प्रेक्षण धातु कर्तरि लट् आत्मनेपदे प्रथम पुरुष एकवचनम నిజంతం ఇది దర్శయతి లేకుంటే మాది పశ్చేది అవుతుంది. దృశ్య ప్రేక్షణ गतस्मयः गतस्मयः गतस्मयौ गतस्मयाः गतस्मय शब्द अकारांत पुल्लिंग प्रथम विभक्ति एकवचनम कृताधिपत्य कृताधिपत्यां कृताधिपत्य कृताधिपत्यां कृताधिपत्यां कृताधिपत्ये पच्चे कृताधिपत्ये कृताधिपत्यां రమాశబ్దం లాగా कृताधिपत्य कृताधिपत्य शब्द कृताधिपत्य शब्द आकारांत आकारांत स्त्रीलिंग द्वितीया विभक्ति एकवचनम इव अव्ययम साधु साधु साधुनी साधु साधुनी साधूनि साधु शब्द उकारांत नपुंसकलिंग द्वितीया विभक्ति एकवचनम बंधुतां 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 बंधुते बंधुताः बंधुता शब्द आकारांत स्त्रीलिंग द्वितीया विभक्ति एकवचनम अंते దీంట్లో మనకు క్రియాపదం दर्शयते దర్శయతి దర్శయతి అనేది ఏమిటి? దృశ్య ప్రేక్షణ ధాతువుకి అందులో నిజంతంలో నిజంతం అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇంచు అనేది వస్తుంది. చూపు ఇంచు వర్తమాన కాలంలో ప్రథమ పురుష చూపించుతున్నాడు, చూస్తున్నాడు, చూపిస్తున్నాడు. చూస్తున్నాడేమో మామూలుగా, చూపిస్తున్నాడేమో నిజంతం. నిజంతం కనుకనే నిజంతం దాదాపు ఆత్మీయ పదాలే ఉంటాయి.
అంటే ధాతువుల్లో మనకు ఆ, మామూలుగా ఉండేటువంటి సాధారణమైనటువంటివి, అట్లానే కర్మణ్యర్థకంలో దృశ్యతే అది కర్మణ్యర్థకం, చూపించబడుతున్నది, చూస్తున్నాడు, చూపించబడుతున్నది, చూపించుతున్నాడు, అట్లా చూపించబడుతున్నాయి. దాని కూడా ఉన్నట్టున్నాయి కదా మనకి ఇక్కడ కనబడుతున్నాయి, కూడా ఇవి కూడా ఉన్నాయి. తర్వాత చూపించాలనుకుంటున్నాడు, ఇక 5 రకాలుగా ఉన్నాయి దీంట్లో. ఇదే ఇప్పుడు మనకు దర్శయతే అంటే చూపిస్తున్నాడు. ఎవరు అన్నప్పుడు సహా సహ 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 దర్శయతి. సహ కథం భూతః, సహ కథం భూతః, గతస్మయ. స్మయం అంటే అహంకారం, గత లేనివాడు, పోగొట్టబడినటువంటి. ఈ గతాన్ని గమ్మతార్థం, గత అంటే పోగొట్టబడుతుంది, పొందబడిన వాడు అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. అంటే మనం అందరం చెప్పుకున్నాం కదా, ఏవైతే పొందుట అనే అర్థమైందో అవి పొందుట అనే అర్థం కూడా ఉంటుంది. ఏ కానీ ఇక్కడ పొందుట అవసరం లేదండి, ఆల్రెడీ ఉంది కనుక అతనికి. అదే వాటిని బట్టి పొందబడిన అహంకారం గల వాడు అర్థం చెప్పుకోవచ్చు. లేనివాడు అంటే ఇక్కడ లేనటువంటి, అంటే విడిపోయినటువంటి తీయవుడు స్వయం గలవాడు, అహంకారం లేనటువంటి వాడై అతడు చూపిస్తున్నాడు. దేనిని చూపిస్తున్నాడు? దేనిని అన్నప్పుడు బంధుతాం, బంధుతాం అంటే బంధుత్వాన్ని. బంధువు యొక్క ధర్మం బంధుత, బంధుత్వం 2 రకాలు. బంధువు ధర్మాన్ని చూపిస్తున్నాడు. ఎట్లా? సాధు, చాలా బాగా చూపిస్తాడు బంధుత్వాన్ని. ఇంకా దేని వలె? కృతాధిపత్యాం ఇవ, కృతా చేయబడినటువంటి అధిపత్యం అంటే అధికారమును ఇవ్వబడినట్లుగా. అంటే నీకే అధికారం ఉంది, నువ్వే రాజుకో అని. మా ఇంటికి వస్తే ఇదంతా మా ఇల్లు అనుకో, నీ ఇల్లు అనుకో చెప్పినట్లుగా అధిపత్యాన్ని ఇచ్చిన వాటి వలె బంధుత్వాన్ని బాగా చూపిస్తున్నాడు. ఎప్పుడు? సంతతం, ఇప్పుడు ఎల్లప్పుడూ. ఏదో పూర్వకత కాదు, ఎప్పుడు వస్తే అప్పుడు కూడా బంధుత్వాన్ని చూపిస్తున్నాడట. ఎట్లా అంటే చెప్తున్నాడు, ఎవరిని? సుహృద, మిత్రులను. ద్వితీయ బహువచనం కదా, సుహృదో సుహృద, సుహృదం సుహృదో సుహృద. సుహృద అంటే స్నేహితుల్ని ఎట్లా చూస్తున్నాడు? సమానమైన వారినిగా చూస్తున్నాడు. ఎవరితో సమానమైన వాడిని? బంధువు. ఎవరితో అంటే బంధువులతో సమానమైన వాడు. అంటే స్నేహితుల్ని బంధువులతో సమానంగా చూస్తున్నాడు. అంటే అహంకారం విడిచిపెట్టి వాళ్ళంతో ప్రేమగా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రులు తన తండ్రి కానీ, వాళ్ళ చెల్లెలు తన చెల్లెలు, వాళ్ళ అక్క తన అక్కలు కానీ, అట్లా మా అన్నమ్మ చెల్లి బాగుందా లేక ఇలా అని చెప్పి మనం ఎట్లయితే వాళ్ళ ఇంటికి బంధువుల్లోగా అయిపోయి మనం ఎట్లా కలిసిపోతాము, అట్లా బంధువులతో సమానంగా స్నేహితులను చూస్తున్నాడు. స్నేహితులు బంధుగాలం లేదు, బంధువులతో సమానంగా చూస్తున్నాడు. ఇంకా ఎట్లా? ఇంకా ఎవరెవరిని అంటే అనుజీవిన, జీవిన అనుసరించి జీవించేవాళ్ళు. అంటే ఇంట్లో పనిచేసేటువంటి వాడు, సేవకులు, అనుచరులు అనమాట. అనుచరులు, సేవకులను కూడా చూస్తున్నాడు. వాడు కూడా చూపిస్తున్నాడు. ఏమిటి? ప్రీతియుజ,
మిక్కిలి ప్రీతితో కూడుకున్న వారిని వలె తను వాళ్ళ ప్రేమ ఉన్నట్టు ఉండవు. ఎట్లా ఏ విధంగా సఖీనివ స్నేహితుల వలె. అంటే సేవకుల్నేమో స్నేహితుల్లాగా చూస్తున్నాడు, స్నేహితుల్నేమో బంధువుల్లాగా చూస్తున్నాడు. బంధుతాం అంటే బంధు వర్గాన్ని అన్నమాట. బంధువర్గాన్ని ఎట్లా చూస్తున్నాడు? కృతాధిపత్యాన్ని అధికారం ఇచ్చినట్లుగా. అంటే అనుచర సేవకు వాళ్ళు కింద సేవ చేసేటువంటి వాళ్ళ మీద అహంకారం ప్రదర్శించి వాళ్ళని ఏదో చెప్పడం కాకుండా వాళ్ళ మీద ఎంతో ప్రేమతోని నా స్నేహితుడు అన్న విధంగా వాళ్ళని ప్రవర్తిస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అన్నమాట. ప్రతి పనికి నీది ఇది నాది అని చెప్పి వాళ్ళకి చెప్తూ వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే దాంతో వాళ్ళు సంతోషిస్తారు. అట్లానే స్నేహితుల్ని మరి స్నేహితుల్లో బంధువుల్లాగా చూస్తారు. బంధువుని ఎట్లా చూస్తున్నాడు? అసలు నీ అధికారం నేను రాజునేగా నువ్వే రాజు అన్నట్టుగా, నా అధికారం నీకు ఇస్తాం అన్నట్టుగా, నువ్వు ఏమంటది నువ్వు చెప్పిన మాటల్లో చేస్తున్నావు అని అనే విధంగా చేస్తున్నాడు. అంటే ఈ విధంగా ఎట్లా దానికి ఏం కారణం అంటే గత స్మయ అహంకారం లేనటువంటి వాడు పెట్టి చూస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రతి మాటలు కూడా మనకు ఒక కవి సూచిస్తాడు. అవునండి, ఏంటి దర్శయతే దర్శయతే. అవును, అనే పదంలోనే నటిస్తున్నాడు. చూస్తున్నాడు కాదు, సంతగా అనుభూతిని పొందుతాడు. వాళ్ళ పట్ల తాను ఆ విధంగా అదంతా యాక్షన్ అన్నాడు, చూపిస్తున్నాడు అంటే నటిస్తున్నాడు అని అర్థం అనమాట. ఎందుకొరకు అంటే మనం మళ్ళీ పాత దాని వేరుగా వెనుక శ్లోకంలో చెప్పినట్టుగా కేవలం నిన్ను జయించాలని తపన కొరకే ఇదంతా అని ఈ విధంగా చేస్తున్నాడు. అంటే ఇదంతా మంచిదే కదా మనకు అనిపిస్తుంది. రెండు రకాలు మన ప్రశ్నలో ఒకటి ఏంటంటే నిన్న చెప్పుకున్నట్టుగా సూచన ఏమిటి అంటే ఇట్లా చెయ్యండి అని కవి యొక్క నిర్దేశం. అందుకే ఈ విధంగా చేయాలి. అట్లానే ఇంకొక సూచన ఏమిటి అంటే ఇక్కడ దర్శయత ఇలాంటి వంతులు చేస్తున్నాడు అనిపిస్తుంది, నిజంగా కాదు అనేటువంటి భావం అదొకటి కథాపరంగా. అట్లా దుర్యోధన యొక్క ప్రవర్తన ఈ ప్రకారంగా ఉంది. ఈ శ్లోకంలో సఖీనివ ప్రీతి జోనుజీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. దీంట్లో శైలజగా చెప్తారా, సంత చెప్తారా? చాలా సరే చవది కరేనే చవది అధికారం బుధం చెప్పారు. సందులో అధికారం పూర్తి ఇచ్చేసాం. అలా కనిపిస్తున్నారా నాకు ఇచ్చేసినట్టు? దర్శయతే. ఓకే, దర్శయసే రెండు. అవునండి, అవును, మధ్యమ పురుషం. ఓకే, ఇందులో రెండే ఉన్నాయండి. ప్రీతియుజోను జీవినః, ప్రీతియుజః ప్లస్ జీవినః, అది విసర్గ సంధి. అనుజీవిన ప్రీతియుజః ప్లస్ అనుజీవినః విసర్గ సంధి. కృత అధిపత్యాం సవర్ణదీర్ఘ సంధి. ఆధిపత్యం అంతే. వృధః చ అవునండి, అక్కడ తర్వాత సహ విసర్గ లోప. ఏం లేవు కదా, ఇంకేం లేవండి. సరే, సమాసాలు రాజా గారు. డిపార్ట్మెంట్ అండి అది. రాజా గారికి మీరు మ్యూట్లో ఉన్నారు. రాజా గారు ప్రయత్నం చేయండి మీరు కూడా. అదంట ఉన్నది ఎవరు పొరపాటు దిద్దడానికి గురుగారు ఉండరే ఉంటారు. ఏమండి, మేము ప్రయత్నిస్తామండి. ఇంకా ఈవేళ కదండి,
తర్వాత ప్రయత్నిస్తాం. ఎనర్జీ గారు ప్రయత్నం చేయండి. సమాసం తెలియట్లేదు గురువు గారు. వినవా? ప్రీతియుజ ప్రీత్యా యుంజంతి బహువ్రీహి కానీ అంతే అంతే. ప్రత్యేకమైన ఉపపద బహు ఉపపద బహు ఇది ఆ, తృతీయ ఏ గురువు గారు? సమాసం ఉపపద బహు ఒప్పద. నేను తృతీయము బహువ్రీహి ఉపపదం అంటారా? ఒప్పద, నేను తృతీయము. అయితే ఇక్కడ ప్రీతి గాని యుజ్జు గాని అనుజీవికి అర్థాన్ని ఇవ్వదు. అనుజీవికి విశేషమైంది కదా, ఈ రెండు కలిపితేనే అనుజీవులు అవుతారు. క్రియాపదం అయితే ఉపపదమే కదా. అనుజీవిన అనుసృత్య జీవంతి అనుజీవిన తాన్ అనుజీవనం. ఇది విశేషణ. ఇది కూడా అంతే. ఇది ఉపపద బహుళ. సమానమానాన్ సమాన అండి. సమాన మానః ఏష అంటే సమానమానః, తాన్ సమానమానం. ఇది బహువ్రీహి గురువు గారు. ఏజాంతి చెప్పున్నారు ఇంకేముంది. రైట్. ఏషాం ఉన్నాయి కదా అక్కడ. అది అదో బండి గుర్తు పెట్టుకున్నా. అంతే అంతే. యశబ్దం అనేది అది ఏష అంటే వస్తే బహువ్రీహి. బహువ్రీహి మీరు చెప్పిన శ్లోకం అదే. దాంట్లో చకార బహుళోద్వంద్వ సచాసౌ కర్మధారయ యశేషాం బహువ్రీహి బహువ్రీహి. ఇతర తత్పురుష స్మృతః సుహృదః శోభనం హృదయం ఏషాంతే సుహృదయ తాన్ సుహృదయం బహువ్రీహి. గతస్మయః గతః స్మయః ఉన్నప్పుడు యస్య సహ. వృత్త శబ్దం అంటే హృదయమే. అయితే సుహృత్తో అదే 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 మంచి హృదయం గలవాడు అనేది దాంట్లో మిత్రుడిగా చెప్పుకుంటాం. సుహృత్ అంటే మిత్రుడు. దాదాపు తర్వాత సహృదయులు అన్నప్పుడు మాత్రం స్నేహితులం కాకుండా పాఠకులు అంటే కావ్య వీటిల్లో చదువుకునేటువంటి కావ్య రసాన్ని ఆస్వాదించేవాళ్ళు, కావ్య నాటక రసాస్వాదకులు సహృదయులు అంటారు. ఇక్కడ మనం శ్రోతలో లేకపోతే పాఠకులు అనేటువంటి పదాన్ని కాకుండా సహృదయులు అనే పదం ప్రయోగిస్తాం. అక్కడ సంత హృదయ అంతే అని అన్నా సార్. చూడండి, సంత సహృదయ అన్నప్పుడు సంత హృదయ ఏషాంతే సహృదయ అంతే అంటే కలుపుకున్నాను. హృదయం గలవాడు కలవాడు అన్నవాడు. సంత హృదయ ఏషాంతే. అంతహా కాదు, సత్తు కాదు. అక్కడ సత్తు కాదు కదా. ఏంది సహా అంటే సవర్తది. ఇది సహా హృదయం సవర్తందైతే సహృదయ, సవర్తదైతే సహృదయ. సవర్తతే అంటే అక్కడ ఏకవచనంలో సవర్తతే లేకపోతే సవర్తంతే. సహవర్తంతి అనే అర్థంలో సా అనేది ఉపసర్గమని పెట్టాలి. గతః స్మయః యస్య సహ గతస్మయః. ఇది బహువ్రీహి. కృతాధిపత్యః కృతం ఆధిపత్యం యస్య కృతాధిపత్యః తాం కృతాధిపత్యం. కృతం ఆధిపత్యం యస్య కృతాధిపత్యః తాం కృతాధిపత్యం. ఇది బహువ్రీహి కదా. విసురుగలేదు కృతాధిపత్య అంటే ఇది యస్య సా స్త్రీలింగం కదా. బంధుతా స్త్రీలింగం కనుక బంధుతా విశేషణమైంది కనుక బంధుతా స్త్రీలింగం అయింది కనుక ఇక్కడ విసర్గాంతం స్త్రీలింగాంతం చేస్తున్నాం కనుక యస్యా స్త్రీలింగం ఇచ్చింది. లేకపోతే అవసరం కదా ఎస్య తదు పులింగం ఎస్య సహ. బంధుతాం బంధూనాం సమూహ బంధుతాం బంధుతా. ఇది తృతీయ గురుగారిది. తృతీయ కాదు,
దాంట్లో వస్తుంది. తదితమా తద్దితం కూడా కాదు. తసిల్ ప్రత్యయం ఇది. వందిత అంటే బంధూనాం సమూహ ఆ, బంధుతా తాం బంధుతాం వర్గం చెప్తుంది. అప్రత్యయం అవుతుందండి. తా అనేటువంటి తసిల్ ప్రత్యయం. తసిల్ ప్రత్యయం అంటే తా అవుతుంది. ఇది తా అనేటువంటిది దాన్ని మనం ఏమైనా వర్గం చెప్పుకుంటాం కదా, వాటిలో చేరుతుంది అన్నమాట. ఏమంటారు జ్ఞాపకం వస్తుంది. వాటన్నిటి యొక్క సమూహం. బంధుభావం బంధుత అదే బంధుత్వ, బంధుధర్మ, బంధుత్వం అంటారు. అవన్నీ ఈ జ్ఞాపక శక్తి పోతున్నది. మన సమాసాలే కాకుండా సమాసం. సరే, బంధుత్వ భావం బంధుత అంతే కదా. అంతే. బంధుత్వ బంధూనాం సమూహో బంధునాం సమూహ సమూహార్థంలో తా వస్తుంది. తా బంధువున అంటే రాజ్ఞా సమూహ రాజత. అంటే ఇది ఏమొచ్చింది సమూహమును అని వచ్చింది. సమూహార్థం. అవును. అందులో వ్యాఖ్యానాల్లో కూడా సమానమానాన్ అంటే సమానమైన బహుమానాలు అంటూ రాశాడు. అది మానం అంటే అభిమానం కదా అర్థం. అవును, బహుమానం కలవారిని కానీ. అదే అది కరెక్ట్ అదేమో అనిపించిందండి. అలా రాసుకోలేదు కూడా. సమానమానం అంటే తనతో సమానమైన వారుగా, బంధుతో సమాన విధంగా అంటే బహుమానం అంటే బాగా అధికంగా వాళ్ళ ప్రేమతో చూడటం. బంధుతో సమానం. బంధువులకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నావు అటువంటి గౌరవం. ఇవే చూసాను గురుగారు, మనకు తెలియలేదు. సమాసాలు అంతే అంతే, ఇంకేం చెప్తుంది. తల్ ప్రత్యయం గ్రామ జన బంధుత్వ స్థల్ ప్రత్యయం అని చెప్పారు. తల్ అనే ప్రత్యయం. గ్రామత, జనత. జనత కూడా అంటాం కదా, జనానాం సమూహ జనత. గ్రామత తల్ ప్రత్యయం అంటారు. శ్లోకం చదవండి ఒకసారి. 2 సార్లు వేస్తాను. మీరు 2 సార్లు చదవండి. నేను చదవను. చదవండి. సఖీనివ ప్రీతి యుజోను జీవినః సమానమానాన్ సృహదచ్చ బంధుభిః ససంతతం. అని కొంచెం క్లియర్ గానండి. సృహదచ్చ మేడం కొంచెం క్లియర్ అయినది. సృహదచ్చ ముందు దశ నుండి తర్వాత చేయండి. సృహదచ్చ మొదటి నుంచి ఇది అలవాటైతే సృహదచ్చ అయితే దశ చేసి చా చేయాలి. దర్శ చేయాలా? ముందు దశ అనండి, తర్వాత చాదండి. సృహదశ్చ అంటే ఈ సానే షాల పలకాలి. సృహదశ్చ ఆశ్చర్యం కూడా. ఆశ్చర్యమా? ఆశ్చర్యము. ఆశ్చర్యం. తర్వాత ఆశ్చర్యం. అక్షరాలు సంయుక్త అక్షరాలు ఇబ్బంది పెట్టి ఒక్కొక్క దాన్ని తీసుకొని మెల్లగా అనుకుంటూ పోతే ఆటోమేటిక్గా వస్తాయి. లేకుంటే ఇవన్నీ ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది ఏమిటి అనేది. సంయుక్త అక్షరాలు కదా ఈ సా దగ్గరే నాకు అదే మీరు విడదీయండి. సృహృదశ్చర్యానండి, చర్యానండి, చానండి. సఖీనివ ప్రీతి యుజోను జీవినః సమానమానాన్ సృహదర్శ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సఖీనివ ప్రీతి యుజోను జీవినః సమానమానాన్ సృహదర్శ
సుహృదక్ష బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సావలి వర్చదండి 2 మార్లు. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. రాజయ్య గారు నేను చదవనా గురుగారు? చదువుతారా? నేను అడుగుదాం అనుకున్నాను, మరి మీరు ఎట్లా ఉంది? సార్ చదివిన తర్వాత చదువుతాను. సరే. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. చదవండి వినగారు. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సఖీనివ ప్రీతియుజోను జీవినః సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు బంధుతాం. ఏమన్నా చెప్పండి, ఏమైనా ముగిద్దామా? కదా సౌది వారు చాలు సార్, ఇంకేం చెప్తారు? డౌట్లు ఏమున్నాయండి? ఇది సఖి శబ్దము మరి సమాసంలో వచ్చినప్పుడు కూడా ఇట్లాగే ఉంటదా? ప్రాతిపదిక సఖ్యే కదా. ప్రాతిపదిక సఖే గాని ఇప్పుడు ప్రియ సఖ అని వస్తుంది అనుకోండి, సమాసంలో వచ్చినప్పుడు కూడా ఇవే రూపాలు ఉంటాయి. సమాసాంతం విధానం వేరు, సమాసం అదే. విధానం వేరు. అదే ఇప్పుడు పతి ఉన్నది కదా, పతి కూడా అయితే సమాసాంతాలు అకారాంతం అవుతుంది. మధ్య ఉంటది. సమాసాంతాలు అకారాంతం అవుతుంది. అదే సమాసాంతం ప్రియసఖ. అంటే ప్రియ సఖ అని అనాలా, ప్రియ సఖ అని అనాలి, కానీ ప్రియ సఖి తప్పండి. ప్రియసఖి స్త్రీలింగం సీఖి అవుతుంది. స్త్రీలింగానికి ఓకే. ఓకే పుల్లింగంలో సెకండ్ శబ్దమే. అది దాంట్లో మనకు అదే కానీ మనకు చెప్తాను ఇక్కడ కరెక్ట్ అదే వచ్చింది కదా. కారాంత పుల్లింగో సెకండ్ శబ్ద అని సఖా సఖాయో సఖాయ హే సఖే హే సఖాయో హే సఖా సఖాయం సఖాయో సఖీన్. అయితే విశేష శబ్దం మన అన్నట్టుగా భూపతి శబ్దం కూడా ఉంది, పతి శబ్దం. ఏకారాంతంలో ఏమో మనకు అది మన ప్రత్యేక శబ్దం. పతి శబ్దం నా ముందు ఒక 3 మాత్రం పతి పతి పతయ ఏ పదే అని హరిశబ్దం లాగా ఉండి తృతీయాంజి పత్యా పతిభ్యాం పతిభి పత్యై పతిభ్యం. అయితే సమాసాంతమైనప్పుడు మాత్రం హరిశబ్దం లాగా. సమాసంలో పదం చివరిగా ఉన్నప్పుడు భూపతినా హరిశబ్దం హరిశబ్దం మనకు సీతాయా పతయే నమః అంటాం. అవును.
పతయే. అవును. అది పత్యుహు పట్టిపది శబ్దం అయితే పత్యుహు అంటది. అది సమాసంలో లేదు కదండి, పతయ్య అనేది విడిగానే ఉందిగా. అది సమాసంగా అనుకోండి. అది అది అలుక్ సమాసం అయింది. సీతాయా పతయే అలుక్ సమాసం. హరయేలాగా వస్తుంది. హరయే హరిభ్య దగ్గర పతయే పతిభ్య. కానీ విడిగా పతి శబ్దం మాత్రం హరయేలాగా పత్యే పత్యే పతయే అట్లా పత్యే వస్తుంది. హరయేలాగా రాదు. సరే విధానం పత్యాపతిభ్యాం ప్రతి పత్యే పతిభ్యాం ప్రతి పత్యే వస్తుంది. సఖి శబ్దం కూడా సమాసాంతంగా ఉన్నప్పుడు శబ్దం వేరు. అస్య తత్పురుషే రామశబ్దవద్ రూపం అన్నాడు. సమాసాంతం అయితే రామశబ్దం లాగా అకారాంతం. ప్రియ సఖ సఖి ఇకారాంతం, కానీ సమాసాంతం అయితే అకారాంతం. రాజన్ శబ్దం కూడా నకారాంతం, సమాసాంతం అయితే అకారాంతం. అంతం కూడా మారింది దీంట్లో. అంతే కదా, అది నకారం నకారం. ఇక్కడ కూడా ఇకారాంతం అకారాంతం. రాజన్ శబ్దం నకారాంతం, కానీ సమాసంలో వాడి సమాసాంత పదం అయితే అకారాంతం. నిన్న అదే చెప్పే కదా, మనకి ఏమిటి ఆత్మశుద్ధం. ఆత్మశుద్ధం ఆత్మశుద్ధం నకారాంతమే, సమాసాంతం కూడా నకారాంతంగానే వేసుకుంది. దానికి లేదు అట్లానే. కానీ ఈ వీటికి మాత్రం ఉంది కొన్ని ఆ విశేష శబ్దాల్లో ఇవన్నీ మనకు కనబడతాయి. కృష్ణ సఖ పరమ సఖ అనే ఉదాహరణ చూపిస్తుంటాడు. కృష్ణ సఖ అనాలి, పరమ సఖ సఖి శబ్దం చెప్పాలి. రామశబ్దవత్ ఉంటాయి. సమాసంతో రామశబ్దం ఉండాలి. అకారాంత విడిగా అయితే మాత్రం వికారాంత శబ్దం. అది కూడా మనకు శబ్దంలాగా కాకుండా ప్రత్యేకమైన శబ్దాలు మనకు కనబడుతుంది. మీకు దగ్గర ఉంది కదా శబ్దం అని రాజా గారు పెట్టారు కదా, దాంట్లో చూసుకోండి. తెలుగులో అయితే ఇక్కడ పేజీ నెంబరు 57 పేజీలో ఉంది. 57 పేజీలు మనకు కనబడుతుంది. పేజీలు తేడా ఉండవచ్చు. ఇది ఆ బుక్ కొంచెం వేరే ఉన్నది, బావిడ వాళ్ళది. ఇప్పుడు ఇది మీరు చేసింది కదా, నా దగ్గర ఉన్నట్టుంది కానీ ఇక్కడ మరి అది చూసుకోండి. బాల విజ్ఞాన దీపిక అన్న దీని పేరు అవే. బాల విజ్ఞాన దీపిక కాదు, బాల శబ్దమంజరి. దీని పేరు బాల విజ్ఞాన దీపిక. అన్ని ఇవే శ్లోకాలు, అవన్నీ అవే ఉన్నవి. అవే శబ్దమంజలు అన్ని కూడా అంతే ఒకటి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. శబ్దాలు సార్ పేజ్ నెంబర్ మారుతుండవచ్చు. వరుసగా ఉండదు. విశేష శబ్దాలు వికారాంతం పోతే పుంలింగాలు వికారాంతం. కానీ ఇక్కడ సఖి శబ్దంలో ఏంటంటే అది విడిగా ఉన్నప్పుడు ఇకారాంతం అవుతున్నది, దాంట్లో ఉన్నప్పుడు అకారాంతం అవుతున్నది. పతి శబ్దం ఏమో దాంట్లో ఇకారాంతమే, దీంట్లో ఇకారాంతమే. దేంట్లో పతి శబ్దం ఇకారాంతమే, రెండు ఇకారాంతమే. భూపతిలో ఇకారాంతమే, సఖి శబ్దం అకారాంతం. ఇక్కడ మాత్రం సఖి అన్నప్పుడు ఇకారాంతం అవుతున్నది, పరమ సఖ అని అట్లా తీసుకున్నప్పుడు అకారాంతం అవుతుంది రామశబ్దం అట్లా. ఇది కూడా మీరు గమనించండి. సీతాయా అపదాపహర్తారం దాతారం స్వరసం లోకాభిరామ శ్రీరామ పార్వతీపతయే నమః. పార్వతీపతయే నమః. సీతాయా పతయే నమః. ఇది సమాసాలు. సీతాయా పతయే నమః ఏంటి, సీతాయా పదం ఉంది కదా కనుక అట్లానే కాకుండా అది అలుక్ సమాసం, షష్ఠి భక్తి. అంటే విసర్గ అంటే విభక్తి అట్టా, సీతాశబ్దం యొక్క విభక్తి అట్టా ఉంది కదా, సమాసం అలుక్ సమాసం. అంటే ఎప్పుడో మా నాన్నగారు ఎప్పుడైనా గుర్తుంది. ఇప్పుడు ఈ సీతాయాపదయమా లోక్సభ గుర్కే అయినది ప్రపంచంలో చెప్తుంటారు. సరే దాని మీద నేను దృష్టి పెట్టి తర్వాత చూసినప్పుడు శబ్దం చూడాలి. దానికి భూపతయే నమః వేగంగా వస్తుంది. అయితే పత్యై వస్తుంది. పత్యాపతిభ్యాం పత్యై పతిభ్యాం. సరే కొంచెం 2 రూపాయలు ఉన్నాయి కనబడే. ఇంత ఇవ్వలేదు, 2 రూపాయలు ఏం లేవు.
అదే కనుక పతయే అనేటువంటిది మనకు సమాసాంతమైనటువంటి పదం కనుక సీతాయ పతయే నమః అని చూసేది రామాయ రామచంద్రాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వినియోజన శ్లోకాలు బహుశా అవును మామూలు ఎప్పుడు వినేది ఇది. ప్రసిద్ధ శ్లోకం దాంట్లో సీతాయ పతయే అనే పదం అదొక సమాసం. షష్ఠీ తత్పురుషం అదొక సమాసం. సరే నిష్క్రమిద్దామా? ఆ. అలాగే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకాః సమస్తాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ శుభరాత్రి. శుభరాత్రి. రాత్రి. ధన్యవాదాలు. ఏం చేస్తున్నారు గురుగారు?